రాగిడి లక్ష్మారెడ్డి ప్రజాసేవకుడా, రాజకీయ నాయకుడా, రౌడీ షీటరా? సరే వేరే వాళ్ళు ఏం చొక్కమన్నారు మరిడా? ఎవరు క్లీన్ చెట్టున్నారు? ఎవరి మీద కేసులు లేవు, ఎవరు జైల్లోకి పోలేదు. 120 రోజులలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మీరు బరిలో దిగారు. 120 రోజులలో ప్రభుత్వం చేసిన ప్రజలకు వ్యతిరేక నిర్ణయాల మీద ఏం పోరాటం చేసేదండి? ఈ ఎలక్షన్ తర్వాత ప్రజల విషయాలలో వాళ్ళు ఏమేమి అబద్ధాలు ఆడారు, ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చారు, ఎందుకు చేయలేదు అనేది ఎంత రచయితో మీరు చూస్తారు. అంటే ఇప్పుడు ఏం రచ్చ కాదా అంటారా? మేము 100 రోజుల టైం మేము అడగలేదు. మీరు అడగలే అంటే ఎందుకు ఆగారు? వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే మీరు ఎందుకు నమ్మారు? ప్రజలు ఎప్పుడే కానీ ఏదైనా కొత్త గవర్నమెంట్ వచ్చింది అని అంటే వాళ్ళకి బ్రీతింగ్ టైం ఇవ్వాలి జనరల్గా ఎవరికే కానీ. అంటే 1.5 month 2 months టైం ఇస్తారు. మరి ఈ 1.5 month 2 months శాలరీలు తీసుకుంటారు కదా, అది ప్రజలు మనం కట్టే పన్నే కదా, మరి అదెందుకు ప్రశ్నించారు? కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారా లేకపోతే నిజం చెప్తున్నారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడి ఏదో జరుగుతున్న భయంలో ఉన్నారు. మీరు భయపడట్లేదు. మాకేం అవసరం? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమేమి తప్పులు చేశారు ఏమని అందరికీ తెలుసు. మీరేం తప్పులు చేయలేదు. 120 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, మనం సమయం ఇద్దాం అన్నాడు. నేనేమంటున్నా అంటే ఇల్లులు కూర్చేస్తున్నారు కదా, ఎందుకు పోరాటం ఆపిర్రు అంటున్నా. ఇల్లులు కూర్చేస్తే పోరాటం చేయడం అనేది సార్ డైరెక్ట్ ప్రశ్న సార్. లక్ష్మారెడ్డి గారు రేవంత్ రెడ్డికి భయపడుతున్నారు, ఎందుకంటే గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా అక్కడి నుంచి గెలిచిన వ్యక్తే నేడు సీఎం. నాకు భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి వినండి బ్రదర్, మనిషి ఒకటేసారి పుడతాడు, ఒకసారి చస్తాడు. ఎవరికెవరు భయపడాలి? ఆ ఫిలాసఫీలు కేవలం అంటే స్టేటస్లకే పనికొస్తాయేమో. ఎప్పుడన్నా కలిసిందా ముఖ్యమంత్రి కాకముందుకు అయిన తర్వాత? అంటే గతంలో పార్టీలో బీఆర్ఎస్లో జాయిన్ కానప్పుడు రేవంత్ రెడ్డిని కలిసారా? రేవంత్ రెడ్డిని నేను బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత నేనెందుకు కలిసా నాకేమో. నేనేదో కొత్తగా రాజకీయంలో రాలేదు. ఓకే, గత 25 సంవత్సరాల నుంచి నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో మీరు ఎందుకు మోసపోయారు అంటున్నా. రేవంత్ రెడ్డి గారు చేపట్టి నేను మోసపోయినా? ఆయన గెలిపించడానికి మీరు కష్టపడ్డారు కదా. అవును, ఆయన గెలిపిస్తే అవన్నీ ఆయన గుర్తుంటాయి. అంటే మీరు మోసపోతున్నారని గ్రహించలేకపోయారా? ఎవరు పొలిటీషియన్ కదా, 26 ఏళ్ళ అనుభవం. నేను ఎందుకు ఒక చిన్న ప్రశ్న దీంట్లో ఇంటరప్ట్ ఏంటంటే, ఈటల రాజేందర్ గారు గజ్వెల్లో హుజరాబాద్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. ఓడిపోయాను కదా, నన్ను ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించండి అని తన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రశ్నించిన ఆయనే, దేన్ని ప్రశ్నించిన ఆయనే. ఆయన ఈటల రాజేందర్ ప్రశ్న కూడా ఉంటుందా? గజ్వెల్లో ప్రశ్నిస్తే మరి అక్కడ ఎందుకు గెలవలేదు? అక్కడ గెలవనోడు అక్కడ చెల్లని పైసా ఇక్కడ ఎందుకు వెళ్తాను? కొడంగల్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లింది, అప్పుడు చెల్లింది, ఇప్పుడు చెల్లదా? నా లైఫ్లో అన్ని చూసినా నేను. జైలుకి పోతావు, వాడు బెదిరిస్తాడు, వీధి బెదిరిస్తాడు, అవన్నీ స్టేజెస్ చిన్నప్పుడే నేను 20 ఏళ్ళ లోపల దాటిన అవన్నీ. ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి అభ్యర్థి దొరకలేదు. మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి కుటుంబ సభ్యులను చాలా ఇబ్బంది పెట్టిళ్ళు. ఎవరూ లేకపోవడంతోనే రాగిడి లక్ష్మారెడ్డిని నిలబెట్టిల్లా, లేకపోతే ప్రజా సర్వే ప్రజలు గెలుస్తాడు కేసీఆర్లో ధీమా ఉంది కాబట్టి నిలబెట్టింది? ఇలాంటి ప్రజలు మాట్లాడితే ఆయన ఈటల రాజేందర్ అంట, ఆయనకు ఇల్లుందంటే నాకు ఇల్లుంది, నేను కూడా ఇక్కడనే ఉండేటోని. ఈటల రాజేందర్ గారు పనిచేయడం మీరు మరి మల్కాజ్గిరి చౌరస్తా రండి, నా దగ్గర రౌడీలాగా చేస్తే మాత్రం నేను ఊరుకుంటూ చేతులు కట్టుకున్నాను.